నేను వద్దు వద్దని అన్నిసార్లు చెప్పినా నువ్వు అదే చేస్తానంటే దాని అర్థం ఏంటి? ఏంటి అర్థం? కొట్టానంటే పొగరని అర్థం. అవునా? సరే అలాగే అనుకో. ఇప్పుడు దానికి నన్నేం చేయమంటావు? వద్దరునా, నువ్వు చేస్తున్న పని నాకు అస్సలు నచ్చట్లేదు. నీకు నచ్చాల్సిన అవసరమే లేదు. నాకు నచ్చిందిగా అది చాలు. అర్థమైందిగా తెలియదు. ఏంటి నోరు లేస్తుంది? ఇలా అన్ని విషయాల్లో జోక్యం చేసుకోవడం కొంచెం మానేస్తావా? నేనేం చిన్నపిల్లని కాదు. ఏం చేయాలో ఏం చేయకూడదో నాకు బాగా తెలుసు. ఎక్కడికి వెళ్తున్నావు? నేను వెళ్తున్నా. వద్దని చెప్తున్నానా? అరుణ, చెప్పేది నీకే. అతను బెంగళూరు వెళ్ళిన విషయం మీకెలా తెలుసు? అంటే ఏంటి మీరనేది? అతను చెప్పిన విషయాన్ని నేను చెప్పాను. మీరేదో నన్ను దోషిని విచారించినట్టు విచారిస్తున్నారు. లేదు, నేను అక్యూజ్ని విచారించినట్టు విచారించట్లేదు. నేను అడిగిన దానికి సరైన సమాధానం రాకపోతే నేను అడిగే తీరే వేరే రకంగా ఉంటుంది. ఇల్లు లాక్ చేసింది గురు. కీ ఇవ్వండి. వాళ్ళింటి తాళం నా దగ్గర ఎలా ఉంటుంది? మీ దగ్గర ఎక్స్ట్రా కీ ఉంచుకోరా? తమ్ముడు, తాళము వాళ్ళు కొనుక్కొని వేసుకున్నారు. దాన్ని స్పేర్ కీ నా దగ్గర పెడతారా ఏంటి? ఏం మాట్లాడుతున్నావు గురు? అందుకే మనం ఎప్పుడో ఇలా తాళం పగలగొట్టడం చాలా తప్పు. ఓనర్ పర్మిషన్ తీసుకోవాలి. ఈ పోర్షన్లోనే తమ్ముడు వాళ్ళిద్దరు ఉండేది. ఏం జరుగుతుందో ఏంటో. అయ్యో, భయంగా ఉంది. దేవుడా, కొంచెం కూడా ఈ అరుణ ఎలాంటి అమ్మాయి? అరుణ చాలా మంచి అమ్మాయి తమ్ముడు. చాలా పద్ధతి గల అమ్మాయి. తన గురించి తప్పుగా ఏమి చెప్పలేం. ఏ పాపిస్టోడు అమ్మాయిని అలా చేశాడో తెలియడం లేదే. ఇతను ఆ అమ్మాయి అన్న. ఈ విషయం తెలిస్తే అతను ఏమవుతాడో ఏంటో. సరే, అరుణ వాళ్ళ అన్నయ్య నెంబర్ ఇవ్వండి. దిలీప్ నెంబరా? సరిగ్గా కనపడట్లా. 93971 23871. గురు, రింగ్ అవుతుంది. అరుణ్, నువ్వు పైకెళ్ళు. నువ్వు కళ్ళద్దాల్తి. అగ్ని, అరుణాదేవి మర్డర్ కేసు హ్యాండిల్ చేస్తున్నామని ఇన్స్పెక్టర్ వర్మ చెప్పాడు. నిజమేనా? ఎస్ సార్, కొంచెం తెలిసిన అమ్మాయి. సో ఐ హావ్ బీన్ ఇన్వాల్వ్డ్. ఇస్ ఇట్? మరి ఇప్పుడు అప్డేట్ ఏంటి? హత్య ఒకటి కాదు, 2. ఏంటి నువ్వు అనేది? ఎస్ సార్, ఇక్కడ అరుణ వాళ్ళన్న దిలీప్ని కూడా చంపేశారు. ఇందులో బ్యూటీ ఏంటంటే ఇది ఒక సూసైడ్ అటెంప్ట్లా పోర్ట్రేట్ చేశారు. మీడియా ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది. ఎక్కడ చూసినా ఇదే న్యూస్. నీ ఇన్వెస్టిగేషన్ కొంచెం జాగ్రత్తగా చేస్తే బాగుంటుంది. ఈ ఛానల్స్, న్యూస్ పేపర్ల పని శంకరాచార్యకి అప్పగిస్తాను. నువ్వు మాత్రం నాకు ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తావు. పిల్ల రోజు ఎటు వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎవరినైనా ప్రేమించిందా, అలాంటి డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేయండి. ఉదయ్, వెళ్ళండి. ఫోన్లో ఎవరు గురు? గురు, ఎందుకు గురు డల్గా ఉన్నావు? మన ఎక్స్పీరియన్స్లో ఇలాంటివి ఎన్నో కేసులు చూసాం. ఇదంతా జుజుబి కదా. నువ్వు అనుకుంటున్నట్టు ఇది మామూలు కేసు కాదు ఉదయ్. సంథింగ్ క్రిటికల్. ఎందుకని అలా అంటున్నావు? మనం అనుకుంటున్నట్టు దిలీప్ అరుణలు అన్నా చెల్లెళ్ళే కాదు. ఏంటి గురు నువ్వు అనేది? ఆ డాష్ బోర్డ్ ఓపెన్ చేసి చూడు. ఐపిల్ టాబ్లెట్, కాండం. గురు, అసలు వాళ్ళు అన్నా చెల్లెలుగా ఎందుకు నటిస్తున్నట్టు? అదే తెలియట్లేదు. దెర్ ఈస్ సంథింగ్ టెరిబుల్లీ రాంగ్ ఇన్ దిస్ కేస్. అలా అయితే ఈ కేసుని ఏ యాంగిల్లో డీల్ చేయబోతున్నావు గురు? సూర్య. ఈరోజు డేట్లో సూర్య అగ్నిదేవన్ రాసి ఏదో ఇంపార్టెంట్ అని కూడా రాసింది గురు. మన దగ్గరున్న ఒకే ఒక్క ట్రంప్ కార్డ్ ఆ సూర్యనే. కానీ అతన్ని ఎక్కడైనా వెతుకుతాం. హలో హలో, యా స్పీకింగ్. సూర్య అంటే సూర్య? చెప్పండి సూర్య. సూర్య, ముందు మీరు ఎక్కడున్నారో చెప్పండి. భయపడకండి, మేమంతా ఉన్నాం, మీకేం కాదు. సూర్య, హలో హలో. కట్. ఈ నెంబర్ని ఇమీడియట్గా ట్రేస్ చేయి. ఫుల్ డీటెయిల్స్ కావాలి. ఓకే గురు. ఫాస్ట్ ఫాస్ట్.
హలో సూర్య సూర్య చెప్పండి, మీరు ఎక్కడున్నారు? ప్లీజ్. లేదు సార్, ఇప్పుడు వద్దు సార్, నేనే మీకు ఈవినింగ్ ఫోన్ చేస్తాను. సూర్య, మీరు కేసు సీరియస్నెస్ ని అర్థం చేసుకోవట్లేదు. మీరెంత త్వరగా మమ్మల్ని కలుసుకుంటారు, మీరెంత సేఫ్ గా ఉండగలరు? సార్ సార్ నేను ఇప్పుడు సేఫ్ గానే ఉన్నాను. ఈవినింగ్ 6:30 తర్వాత నేను మీకు తప్పకుండా ఫోన్ చేస్తాను సార్. సూర్య, బీ సేఫ్ అంటిల్ వి రీచ్. ఓకే? ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు గురు. మన ఫోనే లిఫ్ట్ చేయలేదంటే ఇక పబ్లిక్ పరిస్థితి ఏంటి పాపం. సార్ ఒకసారి ఈ వీడియో చూడండి. ఆకురాడే సార్. ఈ వీడియో మీకు ఎలా దొరికింది? సార్ ఆ బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉన్న ఒక బిల్డింగ్కి సీసీటీవీ ఉంది. అక్కడి నుంచి మేము ఈ ఫుటేజ్ కలెక్ట్ చేసాం. బాగా డీప్గా తెలుసుకున్నారా? ఆకురాడే హత్య చేశారా? అవును సార్. ఆ బస్ స్టాండ్ లోపల పువ్వులమ్మ ఒక ఆవిడకి ఇతని ఫోటోని ఫుల్ సైజులో ప్రింట్ చేసి చూపిస్తే ఆవిడ కూడా ఇతనే కన్ఫర్మ్ చేసింది సార్. ఈ కేసులో మనకున్న మెయిన్ ఐ విట్నెస్ ఆ పూలమ్మ ఆవిడే సార్. ఈ కుర్రాడి ఫోటోని ఇప్పుడు మనం గనక మీడియాకి ఇస్తే ఇతన్ని ఎంతో ఈజీగా పట్టుకోవచ్చు సార్. ఓకే, మీడియాకి ఇచ్చేయండి. ఓకే సార్, నేను మీడియాకి ఇచ్చేసి మీకు అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. నన్ను పాడమని అనొద్దు. నేను పాడమని చెప్పలేదు. రే త్వరగా రారా, నీకోసం కూడా పెక్ కలిపించాను. వస్తున్నాను రా. వస్తున్నా డాడీ. అక్కడ పెట్టు. తీసుకో తమ్ముడు. అదే డాడీ. నన్నే టామీ అంటావా? ఈ నగరంలో ఈ మధ్య కాలంలో జరిగిన ఒక దారుణమైన హత్య కేసులో ఒక ఏంట్రా? నాకు ఇవ్వు, నువ్వే మొత్తం తాగుతావేంటి అన్న. అదే అన్న, కాస్త గ్యాప్ లేకుండా చెప్పా అంతే. కేసుకి సంబంధించిన దర్యాప్తులో పోలీసులకి ఒక ముఖ్యమైన ఆధారం దొరికింది. నేను కూడా మీ కొడుకు లాంటివాడిని కదా, నాకు ఇవ్వకుండా తాగడం న్యాయమా చెప్పండి. ఒక భవనంలో ఉన్న ఒక సీసీటీవీ కెమెరాలో ఆ అమ్మాయిని హత్య చేసిన హంతకుడు హత్య చేసి పారిపోతుండగా రికార్డైన వీడియో ఒకటి లభించింది. బహుశా ఈ హత్యకి అతని భగ్న ప్రేమ కారణమయ్యుండొచ్చనే సందేహంతో పోలీసులు అతని కోసం ఇదేదో కొత్త మలుపులా ఉంది. ఎవరు ఈ కుర్రాడు? వీడెందుకు ఈ కేసు మధ్యలో దూరాడు? మన రాష్ట్రంలో స్త్రీలకి సరైన రక్షణ లేదని ఈ విషయంలో ప్రభుత్వం వారు విఫలమైనట్టు చెప్తున్నారు. ఏదో పాలిటిక్స్ ఇన్వాల్వ్ అయినట్టు అనిపిస్తుంది. ఈ రోజు పెద్ద గొడవ కూడా 5 సంవత్సరాలు వీళ్ళు వాళ్ళని తప్పుపట్టడం, వాళ్ళు వీళ్ళని తప్పుపట్టడం, ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇలాగే జరుగుతుంటే ప్రజల బాధలు పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ మిగలరు. కేసు క్లోజ్ చేయాలని నిర్ణయం చేసుకున్నారు. బలి పశువులు వెతకడం మన పోలీసులు కొత్త ఏం కాదు కదా. అవును, ఆ సూర్య సంగతి ఏమైంది? ఆమెను మనం ఎప్పుడు కలుసుకుంటున్నాం? 6:30కి ఫోన్ చేస్తానని చెప్పింది. ఇప్పుడు 7 అయింది. తననే రీచ్ కాలేకపోతున్నాం. ఈ కేసు గురించి తలుచుకుంటే చిరాకు వస్తుంది. ఇద్దరం వెళ్ళి చెరో బీరు కొడదాం. ఎక్కడికి వెళ్తున్నారా? అడ్డమైన తాగి ఒళ్ళు పాడు చేసుకోకండి, ఇది మంచి సరుకురా. అదంతా నీ టామీకే పట్టించు. పోండ్రా పోండి. సార్, శంకర్ వర్మ. చెప్పు వర్మ. సార్, మనకి అరుణ హత్య కేసులో ఒక అప్డేట్ ఆల్రెడీ ఉంది సార్. మనం వెతుకుతున్న కుర్రాడు విజయవాడలో ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. అవునా? సో ఐ నీడ్ యువర్ పర్మిషన్ టు గో అహెడ్ సార్. ఓకే, అప్పుడు అక్కడ పబ్లిక్ డిస్టర్బెన్స్ లేకుండా ప్రొసీడ్ అవ్వండి. నేను ఇప్పుడు ఏసీపీకి ఫోన్ చేసి చెప్తాను. నీకు సపోర్ట్గా ఎస్ఐని తీసుకుని వెళ్ళు. ఓకే సార్. ఓకే ఓకే. పీరని చెప్పి తీసుకొచ్చాడు. ఇప్పుడు మంగళలో పొంగలా? గురు, ఇద్దరం కలిసా లేక నువ్వు ఒకడువేనా? చూద్దాం పదా. ఇద్దరుమునా? నీకు దండం పెట్టాలి నువ్వు దేవుడు స్వామి. రండి 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 రండి. ఓకేనా? సేఫే కదా? సేఫ్ గానే ఉంది. రూమ్ నెంబర్ 202. చోటుకు తగ్గట్టు మీ మాట కూడా విచిత్రంగా ఉంది. ఇలా ఉంటేనే అద్భుతంగా ఉంటుంది. గురు, 2 నిమిషాలు, నేను ఇప్పుడు అవి తీసుకొచ్చేస్తాను. అదేం ప్రాబ్లం కదరా? ప్రాబ్లం గురు, అక్కడికి వెళ్ళా గొడవ చేద్దు. ముందు నేనే పని కానిస్తా. ఆఫీస్లో మాత్రమే నువ్వు నాకు సీనియర్, ఇలాంటి పనుల్లో నేనే నీకు సీనియర్, సరేనా? గురు, ఇదే రూమ్.